ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ఈ కలియుగంలో మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తొందరలోనే తిరిగి వస్తుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు అని అంటుంటారు. నిజంగానే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుందా? దాని సంకేతం మనకి ఎలా కనిపిస్తుంది? తప్పకుండా అండి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుందా అని అంటే ముందు మనం చేసేది మంచా కాదా అని మనకు తెలియాలిగా. అందరికీ తెలుస్తుంది కదా సార్, మనం చేసేది మంచిగా చెడా కాదా అని. మనకు తెలియాలి. ఓకే, మనం చేసేది మంచా చెడా అనేటువంటిది మనకు తెలియాలి. అంటే ఇప్పుడు నేను మీకు ఒక పని చేస్తాను, అదే నాకు మంచి అనిపిస్తుంది. అవును. అదే మీరు నాకు చేస్తే అది నాకు చెడు అనిపిస్తుంది. ఓకే, అంటే నేను ఏం చేసినా అది నేను మంచిగా ఫీల్ అవుతా. అదే పని నాకు ఎవరన్నా చేస్తే నేను చెడుగా ఫీల్ అవుతా. అయితే నేను చేసిందే నాకు చేశారు నేను అనుకోను కదా. ఓకే. ఎందుకంటే అసలు మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. ఉపకారికి ఉపకారం చేయకపోయినా అపకారం చేయకూడదుగా. అవును. మనం అపకారం చేస్తాం, అవును. మనకు ఎవరైనా అదే తిరిగి చేస్తే మనం తట్టుకోలేం. అవును. నాకు చేస్తావా అంటాం, మనం చేసింది అదే కదా. అవును. ఈ ముందు ఇది ఒకటి తెలుసుకోవాలండి. అయితే రీసెంట్గా మనం ఎన్నో రకాలుగా మనం మంచి చేస్తే భగవంతుడు మనకు అన్ని విధాలా మంచి చేయటం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక కారణం కోసం చెప్తున్నాను. ప్రతిరోజు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ పూజలు పునస్కారాలు చేయక్కర్లేదు, నమస్కారం కూడా పెట్టక్కర్లేదు. ఆకలితో ఉన్న వ్యక్తికి రోజు ఒక్క మనిషి ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుందేమో. రోజు ఒక్క మనిషికి కడుపు నిండా భోజనం పెట్టగలిగితే నిన్ను వెతుక్కుంటూ భగవంతుడు వస్తాడు. ఇది నాకు రీసెంట్గా 2 రోజుల క్రితమే నిదర్శనం. ఏం జరిగింది సార్? సహాగా మనకు ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా మొన్న నేను నర్మదా పుష్కరాలు కానీ వెళ్ళొచ్చిన తర్వాత 26వ తారీఖు సంతానానికి సంబంధించి పుత్రకామేష్టి స్కందహోమం చేయాలని సంకల్పం చేశా. చాలామంది సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారు. సరే, ఈ నాగదోషాలు ఉన్నాయి కదా, దానికి చాలా ప్రాముఖ్యమైన రోజు అని చెప్పి అనుకుని మొన్న షష్ఠి రోజు నాడు ఆలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని, స్వామి ఇక్కడ నేను 1000 పడగలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి అనుకున్నా విగ్రహాన్ని. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ షష్ఠి స్వామి నువ్వేం చేసుకుంటావు చేసుకుని నీ మీద భారం వదిలేశాను. 26వ తారీఖు రోజు నాడు ఇక్కడికి ఎంతమంది అయితే వస్తారో వారందరికీ కూడా ఆ సంతాన భాగ్యాన్ని కలిగించు నువ్వు. నేను ఈ పూట ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత 1000 పడగలు నేను చెప్పుకుంటాను. అలానే 1000 పడగల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇక్కడ నేను స్థాపించాలన్నారు కాబట్టి దానికి బాధ్యత నీదే తండ్రి అని నేను అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసా. మా ఇంటికి టర్నింగ్ ఇలా తిరుగుతున్నాను, ఇక్కడ ఒక కారు ఉంది, నా కారు వెనకాల నేను కారు ఆపాను. ఈ పక్కన ఒక ఆవిడ, 2 పిల్లలు, ఒక పిల్లకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే ఇంకొక పిల్ల చంకనేసుకుని ఉంది. అర్థం కొడితే చూశాను, కాస్త ఆకలిస్తుందండి అంది. అటు ఇటు చూస్తే ఎక్కడ ఏమీ అర్థం కావట్లేదు. ఎదురుకుండా మాత్రం ఒకటి కర్రీ పాయింట్ ఉంది. ఒక్క నిమిషం అని చెప్పి నేను ఇలానే ఉన్నా, చొక్కా కూడా లేదు. ఎవరినైనా అనుకుంటారేమో అనుకుంటారు. అయితే ఏంటిదా, దొంగతనం చేయట్లేదు కదా అనుకోవడానికి చెప్పి కారు పక్కన వేసేసి వెళ్ళి అన్నము, పప్పు, పెరుగు, వాటర్ బాటిల్ అవి తీసుకొని ఆమె చేతికి ఇచ్చానండి. ఆమె తీసుకొని ఆ పిల్లలతో అమ్మ పద ఇప్పుడు తృప్తి కడుపు నుండి అన్నం తిందామంటూ అది చూసింది. ఆవిడ కళ్ళు ఆ చూసినటువంటి చూపు అయితే మనం మర్చిపోలేమండి. అయితే కృతజ్ఞతా భావంగా చూసిందో, లేదంటే నా కడుపు నుండి నా కడుపుకి అన్నం పెట్టావు నాయన, నువ్వు కడుపు చల్లగా ఉందో అని చూసిందో, ఎలా చూసిందో తెలియదు కానీ కళ్ళలో మాత్రం ఒక తెలియనట్టు ఒక బాధ లాంటిది. ఆ కళ్ళలో నీళ్ళు తిరిగితే నాకు చాలా సంతోషం అనిపించింది. పొండే భగవంతుడా, ఇవాళకి ఈ భాగ్యాన్ని నాకు కలిగించావని నేను అనుకున్నా. ఎందుకు చెప్తానంటే అండి, ఇది మీరు అడిగారు చూసారా, మనం మంచి చేస్తే మంచే మనకు తిరిగి వస్తుంది అని చెప్పి. ఇంటికి వెళ్ళాము సాయంత్రం 4:30-5 ప్రాంతాల్లో. దుబాయ్లో ఉండేటువంటి ఇండియన్స్ 2 మన దేవాలయాన్ని అవన్నీ చూసుకుంటూ వచ్చారు ఎప్పటి నుంచో. అయితే ఈ ఒక 1000 పడగల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడైతే నేను పెట్టాలనేటువంటిది ఒక వీడియో చేయడం జరిగిందో, ఆ వీడియోని రీసెంట్గా 2 రోజుల ముందు వాళ్ళు చూశారట. మళ్ళీ తర్వాత నేను ఈ వీటిల్లో పెట్టా 26వ తారీఖు ప్రోగ్రామ్ గురించి. దాని గురించి వాళ్ళు చూసి 2 స్నేహితులు 6 పడగలకి అమౌంట్ అకౌంట్లో వేసేసారండి. అకౌంట్లో అమౌంట్ వేసేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టి కాల్ చేశారు వాళ్ళు. అమ్మాయికి కాల్ చేసి, అమ్మాయి ఇట్లా గురుగారు చేసేటువంటి దానికి ఇప్పుడు రోజు మేము చూస్తున్నాము, 2 రోజుల క్రితం మేము మళ్ళీ చూసాము, మాకు అనిపించింది,
అయితే మళ్ళీ నిన్న కూడా మేము ఇట్లా సంతానం కోసం కూడా ఏదో చేస్తున్నారని కూడా చూసామమ్మా. అయితే మా ఇద్దరు స్నేహితుల నుంచి ఇద్దరం కూడా 1000 పడగలు అన్నారు కనుక 6 పడగలకి నేను, 6 పడగలకి నా స్నేహితుడు ఇట్లా అమౌంట్ పంపించి, అంటే ఎవరు పంపించారో కూడా మాకు తెలియట్లా. అవును. అమౌంట్ అకౌంట్లో పడింది, ఎక్కడి నుంచి పంపించారు, ఎవరు పంపించారు తెలియట్లా. స్క్రీన్ షాట్ వచ్చింది, పేర్లు ఏం కనిపించట్లా అందులో. అవును. ఫోన్ చేసి చెప్పారండి. దీన్ని ఏమంటారు? మిరాకిల్ అంటారు. అంటే నేను దేనికోసమే వెళ్ళి రాలా స్వామివారి దగ్గరికి, నాయన 26వ తారీఖు చేసేటువంటి ప్రోగ్రామ్ నువ్వే గట్టెక్కించుకో, నీ విగ్రహానికి నువ్వే తెప్పించుకో, నేను ఎవరిని అడగలేను. అడిగితే నానా రకాలుగా అనుకుంటారు, ఈయన డబ్బులు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, రకరకాలుగా అనుకుంటారు. కాబట్టి నువ్వే చేసుకుని ఆయన అని చెప్పి ఇంటికి రావటం, ఆవిడకి అడగటం, ఆ ఇచ్చే భాగ్యం నాకు కలగటం, సాయంత్రానికల్లా ఇవి జరగటం. అంటే మనం చేసేటువంటి దాంట్లో కొంచెం కూడా స్వార్థము కానీ కల్మషం కానీ లేకుండా మనం చేస్తున్నాం. మనం ఏదో ఆశించి మనం చేస్తున్నామని కాకుండా, ఏమి ఆశించకుండా ఈ భాగ్యం నాకు కలిగిందని కనుక మనం చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడంటంలో ఎలాంటి సందేహము లేదండి. నాకు అది అనిపించింది వెంటనే. ఎవ్వరు ఏ పూజలు పురస్కారాలు చేసినా చేయకపోయినా ప్రతిరోజు ఆకలితో ఉన్న ఒక్క మనిషికి నెలకి 3000 అవుతుంది, అంతే కదండి. అంతే. ఆకలితో ఉన్న ఒక్క మనిషికి ఒక వాటర్ బాటిల్, అన్నం, పప్పు, కూర, మజ్జిగ ఇస్తే 100 రూపాయలు వేసుకోండి మహా అయితే, కడుపు నిండా అన్నం తింటాడుగా. అవును. చాలది. ఆ తృప్తి అనేటి రోజుకు ఒక మనిషికి నువ్వు కడుపు నింపగలిగితే భగవంతుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు అనేటువంటిది మొన్న షష్ఠి రోజు నాడు, అంటే సోమవారం షష్ఠి రోజు నాడు, వారాన్ని తీసేసేయండి, నిన్న కాక మొన్నండి. ఓకే. భగవంతుడు ఖచ్చితంగా కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాడనేటువంటిది 200% వాస్తవం అండి. నాకు వెంట్రుకలు నెక్కపుడుచుకున్నాయి. కొన్ని ఎగురు జరుగుతూ ఉంటాయి, మనం గుర్తించలేం. కానీ మధ్యాహ్నం 2 ఆ ప్రాంతాల్లో ఆ భాగ్యం మనకు కలగటం, సాయంత్రం 4:30-5 లోపు ఈ మాట వినటం అనేటువంటిది అది మిరాకిల్ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఖచ్చితంగా. అంటే పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పరు, యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావంతో చూస్తావు అదే భావం నీకు వస్తుంది. నువ్వు మంచిగా చూస్తే నీకు అన్ని మంచిగానే ఉంటాయి, చెడుగా ఆలోచిస్తే అవతల ఎంత మంచిగా నీకు చెడుగానే కనిపిస్తుంది. చూసే చూపులో, ఆలోచనలో తేడా ఉంది తప్పితే భగవంతుడు ఇచ్చే దాంట్లో ఎక్కడ తేడా లేదు. కాబట్టి ప్రతి మనిషికి ఖచ్చితంగా ఒక ముద్ద కడుపు నుండి అన్నం పెట్టే ప్రయత్నం చేయగలిగితే, ఒక రోజుకి ఒక్క మనిషికి చాలు అన్నం పెట్టగలిగితే భగవంతుడు వెతుక్కుంటూ వస్తాడండి. దాన్ని అంటారు పూర్వపుణ్య సుకృతం అని. పూర్వ జన్మ సుకృతం, పూర్వ పుణ్య సుకృతం. ఆ మనం చేసే పుణ్యమే మనం చేసేటువంటి యోగాలకి అన్ని రకాలకి కూడా అది మనకు కాపాడుకుంటూ వస్తుందండి. ఓకే సార్, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఎలా జరుగుతుంది అనే అంశంపై చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ ముఖేష్, సైనింగ్ అప్.